ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ఈరోజు మనకు లభించినటువంటి ఆణిముత్యం చాలా అద్భుతమైనటువంటి సినిమా ఇది. ఈ సినిమా పేరు అమరశిల్పి జక్కన్న. శిల్పకళా ప్రావీణుడైన జక్కన్న జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చారిత్రాత్మక చిత్రం అమరశిల్పి జక్కన్న. విక్రమ్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ చిత్రం ఆ రోజుల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడి కిక్కిరిసిన ప్రేక్షకులతో ఆడినటువంటి సినిమా ఇది. బిఎస్ రంగా దర్శకత్వం, నిర్మాణతలో రూపుదిద్దుకున్న చరిత్ర సృష్టించిన చిత్రం అమరశిల్పి జక్కన్న. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక పాట రాశారు. ఆ పాట ఈరోజు కూడా అందరి గుండెల్లో, అందరి నోట ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ పాట ఏమిటంటే, ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో. చరణం అంటే నేను పెద్ద గాయకుడిని కాదు, చరణం వినిపిస్తాను. ఇదే మొదటిది 2 లైన్లు వినిపిస్తాను. ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో, ఓ ఈ నల్లని రాళ్లలో. అది పాట. ఈ పాట ఆనాడు సూపర్ హిట్ అయ్యి ఈనాటికి కూడా అందరి గుండెల్లో పదిలంగా చోటు చేసుకుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి నటన. రెగ్యులర్ ఫార్మెట్కు భిన్నంగా కథ ఉంది. దానికి తగినట్టుగానే అక్కినేని కూడా ఆ పాత్రలో ఒదిగిపోయి నటనకు ప్రాణం పోసి చిత్ర విజయానికి కారకులయ్యారు అక్కినేని. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సినిమాలో చూపించినటువంటి ప్రతిభ, అంటే ఆయన నటన గురించి, ప్రతిభ గురించి మనం వేరేగా చెప్పుకోక్కర్లేదు. అంత అద్భుతమైన నటుడు ఆయన. అలాగే బి సరోజ్ కూడా తన అందచందాలతో, మేనాల్ లాంటి కళ్ళతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంది. యువకులు ఆ రోజుల్లో బి సరోజ్ని ఎంతగానో ఇష్టపడేవారు. అందరి మనసుల్లో ఆమె అమాయకత్వమైన రూపం, నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం గురించి ఆ రోజుల్లో అనేక కామెంట్స్ వినబడ్డాయి. అక్కినేని లాంటి ఎవర్ గ్రీన్ హీరో ఈ సినిమాలో నటించడం ఏంటి, ఇది ఫ్లాప్ అయిపోతుంది అనే రకంగా అందరూ అన్నారు. అయితే సినిమా విజయం తర్వాత అందరి నోళ్ళు మూతపడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. అంటే ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ శిల్పాలు చెక్కేటప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి నటన చెప్పవలసిందే. కానీ అందరికీ నమస్తే.